స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి ప్రభు మిమ్మల్ని బలపరచారని నేను నమ్ముతున్నాను. ప్రతి దినము మరి ఇవే మాటలు అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. మరి ఒక మనిషికి, ఒక క్రైస్తవుడికి మరి ఇంతకన్నా అవసరము మరి లేదు. ఎందుకంటే ప్రతి దినము ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని ధ్యానించుకోవడం మరి చాలా విలువైన మరి కార్యక్రమం కనుక ప్రతి దినము మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. అలాగే మీరు అందరూ బలపడాలన్న ఆశ మరి దేవుని చిత్తమై ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపండి అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్న నూతన క్రియ చేయబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మరి ఈ దినం ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఈ దినం ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను బలపరచడానికి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే ప్రారంభమవుతుంది అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూను ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీ పరిస్థితిని చూడొద్దు, పరిస్థితి ఏదైనా చూడొద్దు, విశ్వాసమును దాన్ని కొనసాగించు వారి వైపే మరి ప్రతి ఒక్కరూ చూస్తూ ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి ఇస్తున్న వాగ్దానంకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, కృపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో నూతన క్రియ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, చంటి బిడ్డలు మొదలుకొని యవనస్తులు, వృద్ధులు అందరినీ కూడా మీరు కనికరించండి స్వామి. నీకు స్తుతులు చెల్లించుకుంటాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడండి ప్రభా. నాయకులను, అధికారులు, మంత్రులు, ప్రధానులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము తండ్రి నేను చదువుకొని చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం, తోడేయండి. అలాగే తల్లిదండ్రులకు ఫీజు కట్టే కృపను దయచేయండి. అలాగే ప్రభా, ఇంకనూ ప్రభా రకరకాలైన పరిస్థితులు ప్రతి ఒక్కరి నుంచి మీరు విడిపించండి. మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని, పలానా సమస్యలు ఉన్నామన్నవారు ప్రతి ఒక్కరి అవసరతను మీరు క్రీస్తు నామములో మీరు తీర్చమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఇన్ని దయక్రీయటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డ, ప్రభు మన అందరినీ బలపరచాలని నమ్ముతున్నాను. మరి మీరు అనేక మందిని బలపరచండి. అలాగే ఇది ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.